అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక శాఖ మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారికి, ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ బడ్జెట్లో ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి మధ్యతరగతి కుటుంబాలు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి మధ్యతరగతి కుటుంబాలు ఇవాళ పార్లమెంటులో గతంలో 7 లక్షల రూపాయల వరకు ఎలాంటి ట్యాక్స్ లేనటువంటి పరిస్థితిని ఇవాళ ఒకేసారి డబుల్, ఆల్మోస్ట్ 12 లక్షల రూపాయల వరకు కూడా ఆదాయం ఉన్నటువంటి వారికి, సంవత్సరానికి 12 లక్షల రూపాయల ఆదాయం ఉన్న వారికి ఎలాంటి ఒక రూపాయి కూడా ట్యాక్స్ లేకుండా ఈరోజు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వడం శుభసూచకం. ఆ ట్యాక్స్ పరిధిలోకి వచ్చే వారికి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబం వాళ్ళు, మరి ఉద్యోగులు, ఈ బడ్జెట్లో ఏముంటుందో, మాకేమైనా రిలీఫ్ వస్తుందా, మాకేమైనా లబ్ధి చేకూరుతుందా అనేటటువంటి ఆశించిన వారికి, ఎదురు చూసినటువంటి వారికి నిజంగా ఈరోజు ఈ బడ్జెట్లో వారికి ఇచ్చినటువంటి ఎగ్జంప్షన్ చూస్తే 12 లక్షల రూపాయల వరకు ఒక రూపాయి కూడా కట్టని అవసరం లేదని మధ్యతరగతి వాళ్ళందరూ ఇంట్లో పండుగ చేస్తున్నటువంటి రోజు ఈరోజు. దాదాపు సంవత్సరానికి 5 లక్షల రూపాయలు ఆ కుటుంబం ఈరోజు మిగిల్చుకోగలుగుతుంది, సేవ్ చేసుకోగలుగుతుంది. పిల్లల చదువులకే కావచ్చు, లేదా ఇతరత్రా కావచ్చు. 5 లక్షల రూపాయలు డైరెక్ట్గా ఈరోజు ఆ కుటుంబాలకు మిగిలబోతున్న విషయం మరి ఈరోజు ప్రతి ఒక్క కుటుంబంలో ఈరోజు ఆనందం ఈరోజు వెలువరిస్తూ ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఇటువంటి అంటే వాళ్ళు ఎంతో కాలంగా మాకు రిప్రజెంటేషన్లు ఇస్తూ ఉంటారు. మేము పోయినప్పుడంతా కూడా మాకు రిప్రజెంటేషన్లు ఇస్తున్నారు, మాకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇప్పించండి, మేమంతా కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, మధ్యతరగతి వాళ్ళం, మాకు వచ్చే జీతాలు తక్కువ, దాంట్లో మేము ట్యాక్స్ కట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నాం, మాకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇప్పించండి అని అనేక సార్లు రిప్రజెంటేషన్లు ఇచ్చినారు. సో ఈరోజు బడ్జెట్లో మరి ఒక శుభవార్త నిర్మలా సీతారామన్ గారు చెప్పిన సందర్భంగా వారికి హృదయపూర్వకంగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క 12 లక్షల లోపు ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాలకు, ఆదాయము 12 లక్షల లోపు ఉన్నటువంటి కుటుంబాలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మిగతా రంగాలకు, ఫార్మర్స్కి కానీ, మహిళలకు కానీ, అదేవిధంగా ఇండ్ల నిర్మాణం కోసం పెద్ద ఎత్తున మళ్ళీ సంఖ్యను ఇంకా అనేకమైనటువంటి ఇండ్ల సంఖ్యను కూడా పెంచుకోవడం కానీ పేదవాళ్ళకి, అదేవిధంగా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎంప్లాయ్మెంట్ను పెంచడానికి అనేక రకాలుగా అంటే ఈరోజు ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళకి డెవలప్మెంట్ చేసి వాళ్ళకి దాని ద్వారా ఉద్యోగావకాశాలు లభించేటటువంటి విధంగా కూడా దీంట్లో పెద్ద ఎత్తున బడ్జెట్లో రూపొందించినారు. అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా అభివృద్ధిని ఆశిస్తూ అభివృద్ధి జరగాలనేటటువంటి ఒక ఆకాంక్షతో, ఆశయంతో ఈరోజు నరేంద్ర మోదీ గారి బడ్జెట్, నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ని ఈరోజు ప్రవేశపెట్టినారు. ఈరోజు ఒక లక్ష్యం ఏంటంటే వ్యవసాయ రంగం, అదేవిధంగా ఈరోజు చదువుకున్నటువంటి వాళ్ళకి పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న స్టార్టప్స్ పెట్టుకోవడానికి కూడా అవకాశాలు పెద్ద ఎత్తున కల్పించారు ఈ బడ్జెట్లో. అంటే పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలను ఇవాళ కేంద్ర బడ్జెట్లో మరి నిర్మలా సీతారామన్ గారు మరి వాళ్ళ అనేక రకమైన, అంటే ఈరోజు చూస్తే ఫిషరీస్ వాళ్ళకు కూడా, అంటే ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా, మత్స్య కార్మికులు కూడా పెద్ద ఎత్తున దీంట్లో లబ్ధి జరగబోతున్నటువంటి విషయం. అదేవిధంగా కోఆపరేటివ్ సెక్టర్లో కూడా పెద్ద ఎత్తున లబ్ధి చేకూర్చేటువంటి లక్ష్యంతోన ఇవాళ ఈ బడ్జెట్ని రూపొందించారు. ఒక్కొక్క స్టేట్ ప్రస్తావన ఎప్పుడూ ఉండదు. ఈ కేంద్ర బడ్జెట్ అనేది ఒక్కొక్క అంటే ఆ స్టేట్ సంబంధించిన ఏదైనా సపరేట్గా ఇష్యూస్ ఉన్నప్పుడు వాటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుంది. బట్ ఈ యొక్క దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు కలిపించేటటువంటి బడ్జెట్ కేంద్ర బడ్జెట్. ఎక్కడైనా ఏదైనా ప్రత్యేకమైనటువంటి ప్రస్తావనలు ఉంటే ప్రస్తావన చేస్తారు తప్ప ఇది దేశానికి, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి బడ్జెట్ ఇది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.